మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పెద్దమ్మ కాలనీలో 10 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ ని పట్టుకున్న నర్సాపూర్ రెవెన్యూ అధికారులు. తహసీల్దార్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫైజల్ పీడీఎస్ రైస్ వాహనాన్ని పట్టుకుని తనిఖీ చేసి విచారణ అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించి పోలీస్ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ విషయంపై తహసీల్దార్ శ్రీనివాస్ ని వివరణ కోరగా పట్టుకున్న రైస్ పీడీఎస్ వాహనాన్ని ఆర్ఐ ద్వారా సీజ్ చేయించి పోలీస్ స్టేషన్ కు తరలించామని, ఇలాంటి విషయాలు మళ్లీ పునరుద్ధరణ కాకుండా చూడాలని, ప్రజలకు తినడానికి ఇచ్చిన బియ్యాన్ని ఇలాంటి వ్యాపారులకు అమ్మవద్దని, అలా అమ్మినా కొన్నా చట్టరీత్యా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తహసీల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఫైజల్ వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నర్సాపూర్లోని పెద్దమ్మ కాలనీలోని సుమారు 10 క్వింటాల రైసు ఇల్లీగల్గా పీడిఎస్ రైస్ అమ్ముతున్నారని మా దృష్టికి వస్తే మా పెద్దవాళ్ళని పంపించి ఆ రైస్ని తీసుకొని సీజ్ చేయడం అయింది. ఆ సీజ్ చేసిన రైస్ని మేము చెకింగ్ చేసిన తర్వాత పీడిఎస్ఆ నార్మల్ రైసా చెక్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. కానీ ఇట్లాంటి ఇష్యూలు జనానికి తెలియజేయడం ఏమనగా అంటే పీడిఎస్ రైస్ అమ్ముకోవద్దు. మనం ఇచ్చింది వాళ్ళకి మీకు బీపీఎల్ ఫ్యామిలీ కాబట్టి రైస్ లేదు కాబట్టి గవర్నమెంట్ మీకు ఫ్రీ రైస్ ఇస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోవాలి. కానీ ఇలాంటి రైస్ మీరు ఇల్లీగల్ అమ్ముకుంటే మీ యొక్క కార్లు కూడా మీరు కూడా ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఆ పీడిఎస్ రైస్ని మీ ఇంటి అవసరాలకి వినియోగించుకోవాలని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.